ఎందుకంటే సిగ్నల్ చాలా పూర్గా ఉందండి. మీరు అది చేసుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి రామ్ కుమార్ గారు ఐ థింక్ రామ్ కుమార్ గారు ఉన్నారు కదా. సరే రామ్ కుమార్ గారు, ఇందాక మనం మీరు లేవనెత్తిన ప్రస్తావన, ఎందుకంటే ఈయన ఎన్డీఏ కన్వీనర్గా బాబు గారు, సరే ఇది దాదాపు 2-3 వారాల క్రితం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక రకంగా ఫోర్కాస్ట్ చేసిందే. నేను కానీ నా బొట్టు వాళ్ళందరూ ఢిల్లీలో ఉన్న చాలామంది మిత్రులు చెప్తూ వచ్చారు ఇది. సో ఒక కీలకమైన బాధ్యత ఆయనకి అప్పచెప్పడం అనేది ఈరోజు బీజేపీకి ఒక అనివార్యత. కారణం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో మిస్సే లేదు. సురేష్ గోపి ఒకడు గెలిచాడు. తమిళనాడులో అన్నామలై చేసిన ఎఫర్ట్ని అద్భుతమైన ఎఫర్ట్ ఆయన చేసింది అసలు. అండ్ ఇంకోటి మోర్ దాన్ 10% ఓటింగ్ పెంచుకోగలిగారు. అన్నామలై రంగంలో దిగాడు కాబట్టి ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి మీకు పనికి వస్తుంది ఆయన చేసిన హోంవర్క్ అంతా. సరే, అసలు కేరళ లాంటి స్టేట్లో మార్క్సిస్టులు అండ్ ఉగ్రవాదులు అందరూ ఐకమత్యంగా ఉండే స్టేట్లో మీరు వెళ్ళారు, ఎంటర్ అయ్యారు, ఒక ఎంపీ స్థానం గెలుచుకున్నారంటే ఇట్స్ గుడ్. ఈరోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉంటే దక్షిణాది పార్టీలని అలాగే రైట్ అండి మీ దగ్గరకు వస్తాను. ఎన్డీఏ కన్వీనర్గా ఉంటే దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలని అవసరమైనప్పుడు సంక్షోభాలు ఎదురైతే వాటిని నివారించడానికి ఈయన ఒక రాజకీయ వైద్యుడు చంద్రబాబు నాయుడు. ఆయనకు తెలుసు ఎవరిని, అంటే పూర్తిగా మాస్ భాషలో చెప్పాలంటే ఏ పార్టీని ఎప్పుడు మడత పెట్టాలని బాగా తెలుసు. సో ఆయన అవసరం ఈరోజు మీకు, ఎందుకంటే దక్షిణాదిలో మీ బలం పెరుగుతోంది అండ్ ఆయనకున్న బలాన్ని మీరు గుర్తించారనుకుంటున్నాను ఎన్డీఏ కన్వీనర్ పొజిషన్ ఇవ్వటం అంటే. రెండోది, ఆయన 48 గంటల వ్యవధి ఎందుకు అడిగారనేది ఇప్పుడు చాలా పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకు ఆఫర్స్ ఉన్నాయట. ఎందుకంటే నిన్న డీకే శివకుమార్ మాట్లాడారు ఆయనతోటి, అలాగే కేసీ వేణుగోపాల్ మాట్లాడిన వాళ్ళిద్దరు తక్కువ వాళ్ళేం కాదు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళ కూటమికి వచ్చిన నెంబర్ కూడా తక్కువేం కాదు, 230 పైన. సో మీరు తీసిపారేలేరు. మీరు మన డిబేట్లో అన్నప్పుడు అసలు రూల్డ్ అవుట్ కాంగ్రెస్ కూటమి 150 కూడా దాటదన్నారు, 230 దాటింది. ఏమంటారు ఇప్పుడు? వాసా గారు, అంటే కొన్ని వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియబడి ఈ కాంగ్రెస్ కలిసింది లేకపోతే కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారిని అడిగింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో సరే వాటిలన్నిటికీ సమాధానం టీడీపీ చెప్పాలి. తప్పే ఉందండి. ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు, మీరు చేసుకోవట్లేదు. మీరు చిన్న చితకా పార్టీలో ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ అండి. కాంగ్రెస్ ఇప్పుడు అందరికన్నా ముందే మీరే కోయిల కూర్చింది అన్నట్టుగా ఇక్కడే ఫస్ట్ మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఈసారి చక్రం ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఉన్న పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ ఇండివిజువల్ గా వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మీకు గతంలో చూడండి 272 వచ్చింది, 272 క్రాస్ చేసేసింది ఇండివిజువల్ గా 303. అయినా సరే ఎన్డీఏలో ఉన్న పార్ట్నర్స్ చిన్న చితక పార్టీలు ఉన్నామండి, వాళ్ళకి ఏ గౌరవం అయితే ఇవ్వాలో గౌరవం ఇచ్చుకుని వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి 16 మంది ఇక్కడ ఉంటే ముందుగానే ఎలక్షన్ ముందే ఎన్డీఏ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన విడిగా తీసుకెళ్లి కాంగ్రెస్ ఏదో పిలిస్తే అటు వెళ్ళిపోయి ఏదో చేస్తారనేది ఫస్ట్ అంటే ఆ వార్తకు సమాధానం చెప్తున్నానండి, ఏం ఉండదు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన నాకు తెలిసి జాతీయ స్థాయిలో పైకి వెళ్ళి చేస్తారని అనుకోవట్లేని వేళ ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో బయటికి తేవాలంటే అటువంటి ఎక్స్పీరియన్స్ నాయకుడు ఇక్కడ అవసరం. పోలవరం కంప్లీట్ చేయాలంటే ఆయన అవసరం, లేదా ఈ అమరావతి కట్టాలంటే ఆయన అవసరం. ఆయన నుంచి కనుక వనరులు విరివిగా ఇస్తే ఖచ్చితంగా ఈ రెండు మాత్రం ఆయన ఈ టర్మ్ కాదండి, మా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అమిత్ షా గారు కూడా చెప్పారు, ఏది కట్టేస్తాం కంప్లీట్ చేస్తాం అంటే ఎప్పుడో కాదు, 2 years టైం ఫ్రేమ్ లోనే పోలవరం కంప్లీట్ చేసి చూపించాలనేది వారు చెప్పారు. ఆ స్థాయి సత్తా ఖచ్చితంగా ఈ నాయకుడికి ఇక్కడ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఊరుకునే రకం కాదు. కాబట్టి ఈ కాంబినేషన్ లోనే ముందుకెళ్తాం తప్పితే విడిపోయి మళ్ళీ ఖైమా చేసేసి విడిపోతారని అనుకుంటది. కాంగ్రెస్ ఆ ప్రయత్నాలు చేస్తుంది ఖచ్చితంగా. కానీ వారు గమనించాల్సింది ఏంటంటే వాసుదేవ్ గారు 290 మా ఫిగర్ అంటే 1-2 పక్కన పెట్టిన నోట్ లెక్క కోసం 30 తీసేస్తే వాట్ ఎలయన్స్ వచ్చింది 230. ఈ 30 కలిపితే 260 దగ్గర అయిపోతాయండి. ఏం ఉపయోగం ఉంటుంది దీనివల్ల అంటే ఆలోచన చేసే మేధావుల కోసం నేను చెప్తున్నాను. ఈ ఫిగర్ ఇద్దరు 260 ఉంటాయి, ఏమైనా ఉపయోగం ఉంటుందా?
అన్నిటికీ మించి 272 కదండి ఫిగర్ రాదు. అన్నిటికీ మించి ముందుగా అలయన్స్ ఒక లైట్ మైండెడ్ పీపుల్ గా ముందుకు వెళ్తున్నప్పుడు ఇది విడతీసుకుని ఇప్పుడు చెడగొట్టుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఈవేళ ఈ సినారియో సూపర్ సినారియో. భారతీయ జనతా పార్టీ ఎదగడానికి సూపర్ సినారియో, ఆంధ్రప్రదేశ్ కి నిధులు తేవడానికి పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ ఉండి తేవడానికి మంచి సినారియో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంతమంది ఉన్న దాంట్లో పైకి ఇంకెక్కువ మంత్రులు తెచ్చుకోగలిగితే ఆ మంత్రులు నిధులని తెచ్చారనుకోండి ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది కదండి. ఈయన ఈ షఫలింగ్ చేసే బదులు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ టోటల్ ఫిగర్ ఏది కాంగ్రెస్ అండ్ ఎల్ఐస్ కలిపితే కూడా ఇండివిజువల్ గా భారతీయ జనతా పార్టీ ఫిగర్ దాటలేదండి. ఇంకా 242 అనే ఫిగర్ ఇండివిజువల్ గా చూస్తే కాంగ్రెస్ సెంచరీ కూడా కొట్టలేదు. కానీ నేను అది ఒప్పుకుంటాను సార్, నేను అది ఒప్పుకుంటా. మీరు ఇండివిజువల్ గా దాటలేదు ఒప్పుకుంటా. కానీ ఏంటంటే కాంగ్రెస్ని మీరు తక్కువ అంచనా లేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాగే పరిహసించి రాహుల్ గాంధీ పారిపోయాడు ఇక్కడ గెలవలేకంటే ఒక కిషోరీలాల్ శర్మ అనే ఒక అనామకుడి చేతిలో అక్కడ స్మృతి ఇరానీ ఓడిపోయింది. సో వీ కాంట్ ప్రెడిక్ట్ అండి. అంటే మనకి అతిశయం మరి పనికిరాదు. అది ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా, ఏ కూటమికైనా. సార్ ఏమండి మీరు అన్నది ఆ లైన్ ఒప్పుకుంటాను. అతి అనేది ఎవరికి పనిచేయదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వల్ల లేదా దీని వల్ల కాదని అక్కడ ఓడించి ప్రజలు డిసైడ్ చేసేస్తారండి. మనం ఎన్ని అనుకున్నా ప్రజలు డిసైడ్ చేసేస్తారు. వీళ్ళకి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా వైసీపీ వేళ ఇక్కడ మట్టి కరవడానికి కారణం. కానీ జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు మాకు ఇంకా అంత ఉన్నారంటే మోడీ గారి ప్రభావం ఇంకా ఉన్నట్టే లెక్క. ఇంకొకటి ఏంటంటే దక్షిణాదిలో ఇన్ని ఉన్నాయి అక్కడ రావు ఇవన్నీ ఆ మాత్రం అంటే మీరు మర్చిపోతున్నారు ఇవాళ దక్షిణాది మాత్రమే మిమ్మల్ని ఆదుకుంది, గుర్తుపెట్టుకోండి. అదే వస్తున్నానండి, ఆ పాయింట్ వస్తున్నాను. ఇందాక మీరు చెప్పిన అన్ని కూడా కర్ణాటక అన్ని చెప్పారు, ఒడిశా మీరు మర్చిపోయారు, అక్కడ కూడా మేము వస్తున్నాం. అంటే ఒరిస్సా కూడా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు ఇంకా ఉంది, ప్రజల్లో కూడా విశ్వాసం ఉంది, మోడీ గారి ప్రేమ ఇంకా ఉన్నదని చెప్తున్నాను. కానీ నేను అనేది ఏంటంటే అక్కడ తగ్గుద్ది ఇక్కడ పెరుగుద్ది ఇవన్నీ ఇంచుమించుగా అంచనాలు ఉంటాయి. అంచనాలు ఉండబట్టే వ్యూహాలు వేసుకుని ఆ వ్యూహకు అనుగుణంగా మళ్ళీ సాధారణంగా మీకు దక్షిణాది అంటే చిన్న చూపు కదా, మీకు చిన్న చూపు ఉంటుంది కదా సాధారణంగా జనాల్లో అభిప్రాయం ఉంది. ఇవాళ అదే దక్షిణాది మిమ్మల్ని కాపాడింది అంటున్నా. ఏమండి కాదండి, సరే ఈ 5 ఏళ్లలో చూస్తారు కదా, మొన్నటిదాకా ఏం జరిగిందో చిన్న చూపు ఉందో లేదో ప్రజల అనుమానాలు పటాపంచలు అయిపోతాయి దెబ్బతో. చిన్న చూపు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అదే ఇందాక పోలవరం చిన్న ఎగ్జాంపుల్, నువ్వు అన్ని చెప్పుకుంటే టైం వేస్ట్. 14 నుంచి 19 దాకా పైనుంచి నిధులు వచ్చాక యాక్చువల్ గా పోలవరం జాతీయ ప్రాజెక్టు కానీ స్టేట్ లో కడతానని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ దాకా వచ్చిందంటే పైనుంచి నిధులు ఇవ్వబట్టే కదా. ఒక స్టేట్ కు ఒక కంప్లీట్ ఒక పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇచ్చారు కదా. అలాగే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారండి. మళ్ళీ నేను వైజాగ్ లో ఇచ్చారు, కర్నూలులో ఇచ్చారు. మళ్ళీ వద్దాం, సుజాత గారు జాయిన్ అయ్యారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఒక మాట అండి, మేము ఏ రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు కర్ణాటకలో ఉంటే కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో కూడా మేము మంచి మాకు 8 మంది ఇచ్చారు. మేము ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో విరివిగా నిధులు ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేయడానికే చేస్తాం. లేని రాష్ట్రాల్లో కూడా చేస్తాం. కానీ మీరు అన్నట్టు ఏంటంటే దక్షిణాదికి వచ్చేటప్పుడు చిన్న చూపు ఉన్నదనడానికి ఈ టర్మ్ లో మాకు దక్షిణాదిలో ఎన్ని వచ్చాయో అక్కడ కూడా రెపరెపలాడుతూ ఉండే విధంగా అక్కడ వెలిగే విధంగా చూస్తా ఉన్నాం. మీరు చూస్తారు, అందరూ చూస్తారు, ప్రజలు ఆ పటాపంచలు అయిపోతాయి చిన్న చిన్న. రేపు మీరు దక్షిణాదిని విస్మరిస్తే చంద్రబాబు నాయుడు గారు మీకు కర్రవాల్చికి వాత ఎలా పెడతారో చూస్తాం కదా. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఆ టాపిక్ కూడా మాట్లాడతా. అండ్ సుజాత గారు కంగ్రాచులేషన్స్ అండి, మంచి నెంబర్, 100% స్ట్రైకింగ్ రేట్, రియల్లీ అప్రిషియబుల్, బ్రహ్మాండంగా చేశారు మొత్తం జన సైన్యం అంతా కూడా.